అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలోని శ్రీరంగపురం సంస్థానానికి చెందిన శ్రీహరి గిరి నారాయణ స్వామి ఆశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ ఈశ్వరీదేవి గోశాల పక్కన నిల్వ ఉంచిన గడ్డివాము అకస్మాత్తుగా అంటుకున్న మంటల్లో పూర్తిగా బూడిదైంది. ప్రమాద తీవ్రతకు గడ్డివాము మొత్తం క్షణాల్లో తగలబడిపోగా సుమారు 5 లక్షల రూపాయల విలువైన పశుగ్రాసం నష్టం వాటిల్లినట్లు ఆశ్రమ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గోశాలలో సుమారు 50 ఆవులు ఉన్నాయి. మంటలను గమనించిన ఆశ్రమ సిబ్బంది, స్థానిక ప్రజలు తక్షణమే స్పందించి అప్రమత్తమయ్యారు. గోశాలలోని ఆవులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో ఉన్న హరిగిరి నారాయణ స్వామి అనే ఆశ్రమంలో గోవులకు ఏర్పాటు చేసిన పశుగ్రాసం 2 గడ్డివాములు అయితే ఇక్కడ అగ్నికి ఆహుతైనాయి. అసలు ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఆ గడ్డివాములు కాలిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఇక్కడ హరిగిరి నారాయణ స్వామి ఆశ్రమంలో ఆశ్రమ ధర్మకర్తలు ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏం జరిగింది? ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు ఎలా జరిగిందో తెలియదు. ఇక్కడ ఏ విధంగా వైర్ సర్క్యూట్ అయిందో లేకపోతే ఏదైనా ప్రమాద శాతం ఏమన్నా అగ్ని నిప్పులు పడే ప్రమాదంలో జరిగిందో తెలియదు. ఇక్కడంతా ఉన్నారు, సేవ్ చేసుకుంటూ ఉండే వాళ్ళు అంతా ఆశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 65 ఆవులు గోవులు ఉన్నాయి. గోమాతల కోసం తెచ్చిన గడ్డి అంతా ఎవరో దాతలు ఇచ్చిన గడ్డి. అలాంటి గడ్డిని ఏ విధంగా జరిగిందో నాకు తెలియదు. నేను ఆ టైంలో ఇక్కడ లేను. బయట నుంచి వచ్చేదలికే ఫైర్ అయిపోయింది. అగ్గిపడి గడ్డివామంతా ఇదైపోయింది. గోమాతలన్నీ అటోరిస్తూ బాధపడుతూ అవన్నీ ఉన్నాయి. అంటే గోవులకి ఏమైనా ప్రమాదం? గోవులన్నీ హీట్ అయిపోయి గడ్డి గోశాలకంతా దగ్గరలోనే ఉండడం వల్ల కాళ్ళు అవి ఇవి కొద్దిగా హీట్ అయ్యి కాళ్ళు హీట్ అయ్యి ఆ విధంగా అన్ని ఆవులన్నీ తాళ్ళు పోసేసి బయటకు తోలారు. ఏమైనా ఈ ప్రమాదం ఎట్లా ఎవరైనా ఆకతాయిలు ఏమన్నా నిప్పు అంటించుంటారా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందంటే ఎట్లా జరిగిందంటారు? అది 2 మేము చూడలేదు. ప్రమాదం ఎలా జరిగిందనే దానికి మాకంత ఏమీ కనిపించలేదు. ఏమన్నా సర్క్యూట్ అయినట్లే ఉందనుకుంటాం. పోలీసులకు ఏమన్నా కంప్లైంట్ చేస్తారా? మేము కూడేరు మండలం పోలీస్ స్టేషన్కి మేము ఫోన్ చేసాము. ఫోన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మాకేం ఎలాంటి స్పందన ఏం రాలేదు. కానీ మళ్ళీ ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి మేము ఫైర్ ఇంజిన్ వచ్చేసి అంత అనంతపురం నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చి ఇదంతా మనకు నీళ్ళ ద్వారాగా సర్వీస్ చేసేసి ఇదంతా ఆర్పేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండే గడ్డి అంతా ఏం లేదు. గడ్డి అయితే మిగలలేదు. మేము 5 లక్షల రూపాయల వరకు గోమాతల కోసం పెట్టిన గడ్డి అయితే కాలిపోయింది.